శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రాత్రి పడుకునేలోపు ఉప్పు మరియు గ్లాస్ వాటర్తో ఇలా చేస్తే చాలు. మీరు ఎవరి కోసమైతే, అంటే మీరు ఏ వ్యక్తి అయితే మనసులో కోరుకుని ఇలా చేస్తారో ఆ వ్యక్తి తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మధ్యలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తారు. అలాగే ఎవరైతే డబ్బు కోసం చేస్తారో మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళతారు. అయితే ఈరోజు రాత్రి ఉప్పు మరియు గ్లాస్ వాటర్తో ఇలా చేయడం వల్ల మీకు విపరీతంగా ధనయోగం అనేది కలిసి వస్తుంది. అలాగే మీపై, మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు అడుగు పెడుతుంది. ఉప్పు మరియు నీళ్లు ఇవి రెండు కూడా చాలా శక్తివంతమైనది. ఉప్పు మరియు నీళ్లు లక్ష్మీదేవికి సంబంధించినవి కాబట్టి ఉప్పును చెయ్యి జారి విడిచకూడదు, నీటిని ఎక్కువగా వృధా చేయకూడదని చెప్తూ ఉంటారు కదా మన పెద్దలు. ఉప్పు మరియు నీరు అందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి. నీరు లేకపోతే ఈ భూమిపై ఏ జీవి కూడా ఉండదు, చెట్టు కూడా అంతరించుకుపోతాయి. లక్ష్మీదేవికి నీటితో సంబంధం ఉంది. ఉప్పు కూడా సముద్రం నుంచి వచ్చింది కాబట్టి ఉప్పుకు కూడా లక్ష్మీదేవితో సంబంధం ఉంది. ఏ ఇంట్లో అయితే నీరు ఎక్కువగా వృధా అవుతుందో ఆ ఇంట్లో ధనం కూడా అలానే వృధా అవుతూ ఉంటుంది. అంటే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదనమాట. అలాగే ఉప్పు కూడా ఇంట్లో ఒక పెద్ద ప్యాకెట్ ఎక్కువగా ఉంచుకోవాలి. ఉప్పు నిండుకోకుండా చూసుకోవాలి. ఆడవారు ఎప్పుడు కూడా ఇంట్లో ఉప్పు మరియు నీరు నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా నీటిని దానం చేయడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారు ప్రసన్నమవుతుంది. అయితే ఈరోజు రాత్రి ఉప్పు మరియు గ్లాసు నీళ్ళతో ఒక పరిహారం చేస్తే మీరు ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో వారు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రేమతో మీ దగ్గరికి వస్తారు. అలాగే డబ్బు కోసం ఎవరైతే చేస్తున్నారో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ 2 వస్తువులతో పరిహారం చేస్తే ధనం మీ వద్దకు దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు సకల శుభాలను కూడా ప్రసాదిస్తుంది. మీరు కోరుకునేవారు ముఖ్యంగా బంధాల కోసం చేస్తే మట్టుగా మాత్రం చాలా అద్భుతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. అయితే ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఉప్పు మరియు గ్లాస్ నీళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు రాత్రి ఉప్పు మరియు నీళ్ళతో పరిహారం చేస్తే మీకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే, బంధానికి సంబంధించిన సమస్యలైనా, ప్రేమకు సంబంధించిన సమస్యలైనా, దిష్టి దోషాలైనా, ధన సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా సరే అన్నీ కూడా పోతాయి. ఇరుగు పొరుగు వారి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీని అసలు తక్కువ అంచనా వేయకూడదు. నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. పిల్లలు మాట వినరు. కుటుంబంలో ఒకరిపై ఒకరికి కోపం, ద్వేషాలు పెరుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అంటే ఒక మనిషి జీవితాన్ని చాలా దారుణంగా మారుస్తుంది. అందుకే మన ఇంటికి కనపడని నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి అప్పుడప్పుడు ఈ పరిహారాలు చేస్తూ ఉండాలని మన పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు రాత్రి ఇంట్లోని వారందరూ కూడా భోజనం చేశాక ఈ పరిహారం చెయ్యాలి అనుకున్నవారు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఈ పరిహారం ఆడవారైనా, మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎవరు చేసినా సరే ఫలితం వస్తుంది. అయితే ఈరోజు రాత్రి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గాజు గిన్నె, అంటే గాజు గ్లాస్ తీసుకోండి. గ్లాసులో వాటర్ పోయండి. ఆ గ్లాస్ గిన్నెలో గల్లుప్పును వేయండి. గిన్నె నిండా ఉప్పును వేసి సగం వేసి సరిపోతుంది. ఈ పరిహారం మనం నెగిటివ్ ఎనర్జీ పోవాలని, ధనం మీ వద్దకు రావాలని, మీరు ప్రేమించిన వారు మీ దగ్గర ప్రేమతో రావాలని చేస్తున్నాం కాబట్టి గల్లుప్పును ఉపయోగించుకోవాలి. సాల్ట్ కన్నా గల్లుప్పు చాలా శక్తి కలిగి ఉంటుంది. అలాగే గాజు గ్లాసు ఈ పరిహారానికి ఉపయోగించుకోవాలి. ఈ పరిహారానికి ఉపయోగించే గ్లాసును, బౌల్ను మనం మరో వాటికి ఉపయోగించకూడదు. వాటిని సపరేట్గా ఉంచుకోవాలి.
ఇక గ్లాసులో వాటర్ పోసాక అంటే గిన్నెలో ఉప్పు వేశాక ఆ ఉప్పుపై ఆ గ్లాస్ వాటర్ పెట్టండి. ఆ తర్వాత మిరియాలను తీసుకోండి. మిరియాలను ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల ఇతరుల ఏడుపులు మీపై పనిచేయవు. మిరియాలు మీకు ఉన్న సమస్యలన్నీ దూరం చేస్తాయి. ధనం వృధా ఖర్చు అవ్వకుండా చేస్తుంది. మిరియాలు ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల మీకు పనుల్లో కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే 5 మిరియాలను గ్లాస్ వాటర్లో వేయండి. ఇప్పుడు ఈ గ్లాసును మీరు మీ చేతులతో పట్టుకొని ఇల్లంతా తిరగండి. ఆ తర్వాత ఆ బౌల్లో బెడ్రూమ్లో కానీ వంటగదిలో కానీ పెట్టండి. ఆ తర్వాత మీరు వెళ్ళి నిద్రించండి. ఉప్పు గ్లాస్ వాటర్లో మిరియాలతో ఈ పరిహారం చేయడం వల్ల ధనపరంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మీ వద్దకు వస్తుంది. మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ధన వర్షం కురుస్తుంది. ఈ పరిహారం చేస్తున్నట్టు బయట వారికి చెప్పకండి. ఇంకా మరుసటి రోజు ఉదయం అనగా మీరు మరుసటి రోజు ఏదైతే ఆ రోజు ఉదయం మీరు చీకటితో నిద్రలేచి ఉప్పును గ్లాస్ వాటర్ని ఇంటికి దూరంగా ఉండే ఖాళీ ప్రదేశంలో పడివేయండి. తర్వాత వెనక్కి తీరి చూడకుండా ఇంటికి వచ్చేయండి. అయితే ఈరోజు రాత్రి పరిహారం చేస్తే ఇంట్లో ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది కదా. మీరు ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇంటిని కూడా అంటే ఉప్పు నీళ్ళతో శుభ్రం చేయండి. ఇల్లు శుభ్రం చేయడానికి బకెట్ వాటర్ తీసుకుంటారు కదా, అందులో మీరు లిక్విడ్ వేసిన కొంచెం గల్లుప్పును కొంచెం పసుపును కూడా వేసి శుభ్రం చేయండి. ఈ విధంగా శుభ్రం చేసుకుంటే ఇంట్లో లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు సకల శుభాలు ప్రసాదిస్తుంది. అయితే మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారికైనా అంటే ఆ భగవంతుడికి పూజ చేసుకొని మీరు నమ్మకంతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ సొంతమవుతారు. మీరు ఎవరినైతే మనసులో మీరు ఆ వ్యక్తి కావాలి, ప్రేమతో మా దగ్గరికి రావాలని మీరు మనస్ఫూర్తిగా ఈ ఉప్పు గ్లాస్ వాటర్తో ఈ పరిహారం చేస్తారో వారు తప్పకుండా వారి తప్పులు తెలుసుకొని మిమ్మల్ని అర్థం చేసుకొని ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఒక్కసారి నమ్మకంతో చేయండి. తప్పకుండా ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.